మనిషి అనగా శరీరము కాదు ఆత్మ అని, అలాగే అందరికీ శరీరాన్ని ఇచ్చేటువంటి తండ్రి ఉన్నా కూడా అందరికీ అసలైన తండ్రి ఆత్మలకు తండ్రి అయిన దేవుడని ఈ గొప్ప సత్యాన్ని నాకు తెలియజేసి నాలో ఆత్మ జిజ్ఞాసను రగిలించిన నాకు శరీరాన్ని ఇచ్చిన నా తండ్రికి, అలాగే ఆత్మజ్ఞాన సాధనలో నాకు ఎన్నో సౌకర్యాలు కల్పించి నాకు ఎన్నో విధాలా సహాయపడుతున్న నా శరీరాన్ని ఇచ్చిన నా తల్లికి అనేక సార్లు వాక్యం చెప్తూ వాళ్ళు వాక్యం వింటూ ఉండగా వాక్యం చెప్పేటువంటి అనుభవం సంపాదించుకోవటకు సహాయపడినటువంటి నా సంఘ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సందేశాన్ని ఇవ్వడానికి నాకు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇచ్చినటువంటి తండ్రైన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ చిన్న సందేశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనములో మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్తున్నాను అని రాయబడింది. యేసు ప్రభు కోరుకుంటున్నటువంటిది ప్రతి మనిషి సంపూర్ణమైన సంతోషం కలవాడి ఉండాలని. కానీ ఈనాడు ఎంతమంది సంతోషం కలిగి ఉన్నారు అని మనం లెక్కేసుకుంటే ఆల్మోస్ట్ ఎవరిని కదిలించినా ఏదో చింతలో ఏదో బాధలో ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ సంతోషం మనిషి లేకుండా పోవటానికి ఒక ముఖ్యమైన కారణాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా దేవుని చిత్తమైతే కొద్ది క్షణాలు పరిశీలించబోతున్నాం. యోనా అనేటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక కార్యక్రమాన్ని యోనా కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు దేవుని యందు భయభక్తులు మర్చిపోయి దేవునికి దూరమై దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోకుండా జీవించేటువంటి సమయంలో దేవుడు నీనెవే అనేటువంటి ఆ పట్టణంలోని వాళ్ళందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి విధంగా వారిని మార్చడం కోసం యోనాని ఆ పట్టణానికి వెళ్ళమంటే, సువార్త ప్రకటిస్తే వాళ్ళు మళ్ళీ హెచ్చరిక ప్రకటనలు చేస్తే నీనెవే పట్టణస్థులు మారుమనసు పొందితే దేవుడు అప్పటి వరకు వాళ్ళు జీవించిన భయభక్తులు లేని జీవితానికి తగిన శిక్ష వేయడేమో అనేటువంటి ఉద్దేశంతో యోనా తర్షీషు నగరానికి ఓడనెక్కి పారిపోవడానికి ట్రై చేశాడు. కానీ దేవుడు మహా తుఫానును రేపడం జరిగింది. ఆ యొక్క తుఫాను రేగినప్పుడు యోనా సముద్రంలో పడవేయబడితే తప్ప తుఫాను ఆగిన పరిస్థితి నెలకొంది. అప్పుడు యోనా తనకై తాను తనని సముద్రంలో విసిరేయమని కోరుకున్నాడు. అలా విసిరేయబడినప్పుడు అతను మహామత్స్యం మహాచేప కడుపులోనికి అతను మింగబడ్డాడు. అక్కడ అప్పటికే తిన్నటువంటి అవశేషాలు, అప్పటికే ఉన్నటువంటి విసర్జక పదార్థాలు, అక్కడ లోపల అంటే ఒక చేప శరీరంలో ఉండేటువంటి రక్తంతో కూడినటువంటి భయంకరమైన అవయవాలు, వాటి మధ్య నరకాన్ని అనుభవిస్తూ యోనా విమోచన కొరకు దేవుని ప్రార్థించాడు. అప్పుడు దేవుడు ప్రేరేపించగా చేప యోనాని కట్టివేయగా యోనా బయటకు వచ్చాడు. ఈ తాకిడికి యోనా తట్టుకోలేక నీనెవే పట్టణానికి వెళ్ళి హెచ్చరిక ప్రకటనలు చేశాడు. అప్పుడు రాజుతో సహా కిందకి దిగి వచ్చి, అలాగే ప్రజలందరూ కూడా తమను తాము తగ్గించుకొని గోనెపట్ట కట్టుకొని వాళ్ళు పశ్చాత్తాప భరితులై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి, దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉండడానికి వారు నిర్ణయించుకున్నారు. అప్పుడు దేవుడు వారికి ఏ శిక్ష లేకుండా చేయడానికి కూడా నిర్ణయించుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో యోనా 4వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ 3వ వచనంలో నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతుక నీకు చంపమని యెహోవాకు మనవి చేశాను. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. ఇక్కడ ఒక పాయింట్ మనకేం తెలుస్తుందనంటే, మనలో అనేకులము అనేక సందర్భాల్లో ఎలా ప్రవర్తిస్తాము, ఎలా ఆలోచిస్తామంటే, మన విషయంలో మనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, మనం ప్రేమించే వారి విషయంలో మనకు కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. అవి నెరవేరకపోయినప్పుడు మన మీద మనకు కోపం వస్తుంటుంది, అలాగే మనల్ని ప్రేమించే వారి మీద మనకు కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే, మనిషి దేవుణ్ణి 2 భాగాలుగా తయారు చేస్తున్నాడు. దేవుడైన యెహోవా నేలమంటితో నన్ను నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదులుగా నరుడు జీవాత్మ అయినని ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. అంటే మనిషి అనగా జీవాత్మ, అలాగే నేలమంటితో నిర్మింపబడినటువంటి ఒక శరీరం. ఇవి 2 కలిపితేనే ఒక మనిషి అని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కారణం చేత మనిషికి సంబంధించి 2 విశేషాలు చూస్తూ ఉన్నాం. ఒకటి అతనికి ఉన్నటువంటి శరీరానికి సంబంధించిన విశేషాలు, అలాగే అతను జీవాత్మగా ఉన్నాడు కాబట్టి జీవాత్మకు సంబంధించినటువంటి విశేషాలు. సో ఈ విధంగా ప్రతి మనిషిని ఈ 2 విశేషాలతో మనం చూడాలి. కానీ అతన్ని కేవలం శరీరంగా చూసినా అది నిజం కాదు, అతన్ని కేవలము ఆత్మగా చూసినా అది నిజం కాదు. ఎందుకంటే ఈ రెంటితో మనిషి తయారు చేయబడ్డాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అని చెప్పబడింది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అని చెప్పబడింది. అంటే దృశ్యమైన శరీరం ఉన్నది, అదృశ్యమైనటువంటి జీవాత్మ ఉన్నది. ఈ రెంటి యొక్క కలయికే మానవుడు. సో అదృశ్యమైనటువంటిది పదార్థమైనటువంటి జీవాత్మ ఏదైతే ఉన్నదో ఆ జీవాత్మకు సంబంధించి మాత్రము మనిషికి దేవుడు గొప్ప చాయిస్ని ఇవ్వడం జరిగింది. అంటే మనుషుడు జీవాత్మకు సంబంధించినటువంటి పరిశుద్ధ జ్ఞానము, దైవ జ్ఞానాన్ని అతను వెతకచ్చు, దేవుణ్ణి అడగచ్చు, దాని కొరకు దేవుని రాజ్యపు తలుపుల్ని తట్టవచ్చు. ప్రభు అన్నాడు, కలిగి ఉన్న వానికి సమృద్ధిగా ఇంకా ఇవ్వబడుతుంది, లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుందని చెప్పాడు. కాబట్టి దేవుని కొరకు, దేవుని ధర్మాల కొరకు, దేవుని జ్ఞానం కొరకు అడగడం, వెతకడం, తట్టడం ఎవడైతే కలిగి ఉన్నాడో వాడికి మరింత సమృద్ధిగా దేవుడు తన జ్ఞానాన్ని, దేవుడు తన ధర్మాల్ని, తన ఉపదేశాలని దయచేస్తాడు. అయితే ఏమాత్రం దేవుని వెతకకుండా, ఏమాత్రం దేవుని జ్ఞానాన్ని వెతకకుండా ఎవడైతే ఉన్నాడో వాడికి ఏ పాటి కొద్ది జ్ఞానం ఉన్నా, ఏ పాటి కొద్దిగా దేవుని జ్ఞానం వినే అవకాశం ఉన్నా అది కూడా దేవుడు తీసివేస్తాడు. కానీ శరీరానికి సంబంధించినటువంటి విశేషాల్లో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎందుకు వ్యతిరేకంగా ఉంది అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూలడు ఎక్కువ చేసుకోగలడు. ఒక మనిషి పుట్టక మునిపే అతను ఎంత ఎత్తు ఎదగాలో దేవుడు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాడు. సో శరీర విషయాలకు సంబంధించినంత వరకు మనిషి ఎంత ప్రయత్నించినా, ఎంత చింతించినా అతను పుట్టక ముందే దేవుడి సంకల్పం ప్రకారం ఎంత పొడుగైతే నిర్ణయించున్నాడో అంతకంటే ఒక్క ఇంచు కూడా ఎత్తు ఎదిగేటువంటి అవకాశం లేదు. సో శరీర విషయాలకు సంబంధించినటువంటిది ఏది మనం తీసుకున్నా కూడా ఒక మనిషి జన్మించక మునిపే అతని యొక్క శరీరానికి సంబంధించిన అన్ని విశేషాలను దేవుడు నిర్ణయించే భూమి మీదకు పంపించడం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఈ కారణం చేత మన శరీర విషయాలకు సంబంధించి కానీ, లేక మనం ప్రేమించేటువంటి వారి యొక్క శరీర విషయాలకు సంబంధించి కానీ మనము ఇలాగే జరగాలి, వాళ్ళు చేసేటువంటి ఏ పనికైనా ఈ ఫలితమే రావాలి అనేటువంటి ఉద్దేశంతో కానీ మనం ఉన్నట్లయితే అది మన ఉద్దేశం ప్రకారంగా దేవుని సంకల్పంలో ఉంటే జరుగుతుంది, లేకపోతే జరగదు. ప్రసంగి 6వ అధ్యాయం 10వ వచనంలో, ముందుండినది బహుకాలం కిందనే తెలియబడిను, ఆయా మనుషులు ఎటువారుగుదరో అది నిర్ణయమైంది. అందుకని మనం ఎటువారుగా ఉండాలో శరీర విషయాల్లో అది మనం పుట్టక ముందే నిర్ణయం అయిపోయింది. శరీరానికి సంబంధించి మనం ఏ పని చేసినా దానికి ఏ ఫలితం రావాలో మనం పుట్టక ముందే దేవుడు దాన్ని నిర్ణయించున్నాడు. అందుకని శరీరానికి సంబంధించిన ఏ విషయంలోనైనా మనమైనా, మనం ప్రేమించేటువంటి మన కుటుంబ సభ్యులైనా, వాళ్ళు చేసేటువంటి పనికి సంబంధించిందైనా, వాళ్ళు చేసే పనికి కానీ, నేను చేసే పనికి కానీ ఇలాంటి గొప్ప ఫలితమే, ఇలాంటి మంచి ఫలితమే రావాలని మనం కోరుకుంటే అది దేవుని సంకల్పంలో ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. అప్పుడు మనం సంతోషాన్ని కోల్పోతాం, అప్పుడు మనం దుఃఖాన్ని పొందుతాం. ఎందుకంటే అన్ని సందర్భాల్లో మనం కోరుకున్నదే శరీర విషయాల్లో జరగదు, మనం కోరుకోనిది జరుగుతూ ఉంటుంది. అప్పుడు చెప్పలేని వేదనకు, చింతకు, దిగులుకు, బాధకు మనం లోనవుతూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో దీనికి పూర్తి విభిన్నమైనటువంటి పథకాన్ని దేవుడు తయారు చేసుకున్నాడు. అందుకని ఒక కుటుంబంలో ఉండేటువంటి సభ్యులు ఒకరి ఎడల ఒకరు ఆత్మకు సంబంధించిన విషయాల్లో కోరుకోవడం కానీ ఉన్నట్లయితే, అనగా నా కొడుకు ఆత్మ సంబంధమైన విషయాల్లో, దైవిక విషయాల్లో ఇంతగా ఎదగాలి, ఇంత జ్ఞానవంతుడు అవ్వాలని తండ్రి కోరుకొని ప్రార్థన చేస్తే, అదే లక్ష్యం, అదే ఉద్దేశం బిడ్డకు కూడా ఉంటే ఇద్దరు అదే లక్ష్యం కోసం వెతుకుతారు. ఖచ్చితంగా దేవుడు వారు కోరుకున్న దానికంటే ఇంకా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అదే శరీరానికి సంబంధించిన విషయాల్లో నా కొడుకు ఇంత గొప్ప లక్షాధికారి కావాలి, ఇంత కోటీశ్వరుడు కావాలని తండ్రి కోరుకుంటే ప్రేమతోటి కోరుకోవచ్చు. కానీ దేవుని సంకల్పము తన కొడుకు విషయమై శరీర విషయాలన్నింటిలో పుట్టక మునిపే దేవుడు ఒక సంకల్పాన్ని తయారు చేసి పెట్టేసుకున్నాడు. ఆ సంకల్పంలో బిడ్డ కోటీశ్వరుడు కావాలని ఉంటే అవుతాడు, లేకపోతే దరిద్రుడిగా ఉండాలంటే దరిద్రుడిగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు తండ్రి చూసి తన బిడ్డ పరిస్థితి తట్టుకోలేడు, ఆ వేదన భరాయించలేడు, ఎంతో దుఃఖానికి, వేదనకు లోనవుతాడు. అందుకని సంతోషం కావాలి అనుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశాలు, ఆత్మ సంబంధమైనటువంటి లక్ష్యాలు కలిగిన వారైతే ఒకరి ఏళ్ళ ఒకరు ఆత్మ సంబంధమైన లక్ష్యాలు నెరవేర్చబడాలని, ఆత్మ సంబంధంగా ఉన్నత స్థితికి ఎదగాలని ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉమ్మడి లక్ష్యాలు కలిగి ఉన్నప్పుడు ఆ లక్ష్యాల కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతుకుతారో దేవుడు అంతగా ఆ జ్ఞానం దొరికింపజేస్తాడు. ఎంత తడతారో దేవుని రాజ్యాన్ని అంతగా ఓపెన్ చేస్తాడు. అలాగే
ఎంతగా అడుగుతారో వాళ్ళు అంతగా అంటే కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని మన సంతోషాన్ని దేవుడు మన ఆలోచన విధానంలో ఏర్పాటు చేసుకున్నాడు. శరీరానికి సంబంధించిన లక్ష్యాలే కలిగి మన జీవితం విషయంలో, మన కుటుంబ సభ్యుల విషయంలో, మన స్నేహితుల విషయంలో శరీర సంబంధమైన లక్ష్యాలే మనం కలిగి ఉండి వాటికి ఫలితాలు ఇలాగే జరగాలి అని మనం కోరుకుంటూ ఉన్నట్లయితే అది దేవుని సంకల్పంలో ఏముందో మనకు తెలియదు. మనం కోరుకున్నది జరగకపోవచ్చు. అప్పుడు చింతే కానీ మనకు సంతోషం ఉండదు. అందుకని ప్రసంగి 9వ అధ్యాయంలో 10వ వచనంలో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము అని చెప్పడం జరిగింది. ఫలితాన్ని దేవునికి వదిలేసి మనకు దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో దాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా శక్తి వంచన లేకుండా చేయడమే దేవుడు సంతోషంగా ఉండడానికి మనకి ఇచ్చినటువంటి మార్గం. శరీర విషయాల్లోనైతే దేవుడు ఏ పని ఇచ్చినా ఆ క్షణానికి అది ఆయన సంకల్పం ప్రకారం నిర్ణయించబడి వస్తుంది కాబట్టి ఆ పనిని శక్తి లోపం లేకుండా చేయాలి. అలాగే ఆత్మ సంబంధమైన విషయాల్లోనైతే కుటుంబ సభ్యులు ఒకరి ఎడల ఒకరు, అలాగే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వారి ఎడల మనం ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండి వాళ్ళ పట్ల మనకున్న ఉద్దేశాలు షేర్ చేసుకుని వాళ్ళు దాన్ని అంగీకరిస్తే అలాంటి ఉన్నతమైన లక్ష్యాల కోసం అందరూ కలిసి ఉమ్మడిగా వెతికితే తడితే దేవుడు వాళ్ళు కలిగి ఉన్నటువంటి జిజ్ఞాస కంటే మించి ఎన్నో రెట్లు ఎక్కువగా ఆత్మ సంబంధమైన అనుభవాలను, అనుభూతులను, ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో ఆశీర్వాదాలను ఇస్తాడు. కాబట్టి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చెప్పినట్లుగా అలాంటి పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని కుటుంబ సభ్యులందరూ పొందుతూ ఒక ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యములో ఈ శరీరంలో ఉంటుండగానే వారు దేవుని రాజ్యపు అనుభూతులతో తమ జీవితాన్ని ఎంతో ఆనందంగా గడపవచ్చు. కాబట్టి ఈ చిన్న సందేశం మాట్లాడటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసు ద్వారా నా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.